అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంపై హస్తం నేతలు అంతర్మదనంలో పడ్డారు. తప్పులు తడకగా ఉన్న నివేదికపై ప్రతిపక్షాల నుంచి మిత్రపక్షం సిపిఐ దాకా అధికార పక్షంపై ఫైర్ అవ్వడంతో శ్వేతపత్రం లాభమా నష్టమా అని నిట్టూరుస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసి నివేదిక మీద ప్రసంగించకుండానే ప్రతిపక్షాల ద్వారా చర్చను ప్రారంభించింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లోపించినట్టు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలపై ముగ్గురు 3 రకాల సమాధానాలు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని భట్టి, రాష్ట్రం దివాలా తీయలేదు, అప్పులు చేయడం సహజమని శ్రీధర్ బాబు, రాజకీయంగా ఎవరినో విమర్శించడానికో ఎవరినో బద్నాం చేయడానికో శ్వేతపత్రం విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఆసుపత్రి ఊరు బయట కట్టాలని మంత్రి కొండా సురేఖ అబాసుపాలైంది. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే భవిష్యత్తు తమకే నష్టం జరిగేలా అయిందని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇక అనవసరమైన చర్చ పెట్టి రేపటి నుంచి అప్పులు పుట్టకుండా చేసుకున్నామనే భావనకు కాంగ్రెస్ శాసనసభాపక్షం వచ్చినట్టు కనిపిస్తుంది. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంపై హస్తం నేతలు అంతర్మదనంలో పడ్డారు. తప్పులు తడకగా ఉన్న నివేదికపై ప్రతిపక్షాల నుంచి మిత్రపక్షం సిపిఐ దాకా అధికార పక్షంపై ఫైర్ అవ్వడంతో శ్వేతపత్రం లాభమా నష్టమా నిట్టూరుస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసి నివేదిక మీద ప్రసంగించకుండానే ప్రతిపక్షాల ద్వారా చర్చను ప్రారంభించింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలపై ముగ్గురు మంత్రులు రకరకాల సమాధానాలు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని భట్టి, రాష్ట్రం దివాలా తీయలేదు, అప్పులు చేయడం సహజమని శ్రీధర్ బాబు, రాజకీయంగా ఎవరినో విమర్శించడానికో ఎవరినో బద్నం చేయడానికో శ్వేతపత్రం విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఆసుపత్రి ఊరు బయట కట్టాలని మంత్రి కొండా సురేఖ అబాసుపాలైంది. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే భవిష్యత్తు తమకే నష్టం జరిగేలా అయిందని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇక అనవసరమైన చర్చ పెట్టి రేపటి నుంచి అప్పులు పుట్టకుండా చేసుకున్నామనే భావనకు కాంగ్రెస్ శాసనసభ పక్షం వచ్చినట్టు కనిపిస్తుంది.